యాహ్య సిన్వర్ హమాస్ టాప్ లీడర్. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై రాకెట్ దాడుల రూపకర్త. ఆ రోజు నుంచి ఐడిఎఫ్ అన్వేషణ కూడా ఈ నటోరియస్ కమాండర్ గురించే. కానీ యాహ్య ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అన్న సమాచారం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రాబట్టలేకపోతోంది. అసలు గాజాలో ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి. అయితే ఈ విషయంలో కాన్ఫిడెంట్గా ఉన్న ఐడిఎఫ్ సిన్వర్ కోసం అన్వేషణ మాత్రం ఆపలేదు. ఈ క్రమంలోనే అతడు దాక్కునున్న బంకర్ను గుర్తించింది. ఇక మిగిలిందల్లా బంకర్ లోపలికి వెళ్ళి అతన్ని ఈడ్చుకు రావడం ఒక్కటే. అయితే అదంత ఈజీగా కనిపించడం లేదు. అందుకే సిన్వర్ నక్కి ఉన్న బంకర్ను గుర్తించి కూడా ఐడిఎఫ్ యాక్షన్లోకి దిగలేదు. ఇంతకు యాహ్య సిన్వర్ బంకర్ను ఇజ్రాయెల్ దళాలు ఎలా గుర్తించాయి? బంకర్ను చుట్టుముట్టిన ఐడిఎఫ్ పూర్తి స్థాయి యాక్షన్లోకి ఎందుకు దిగడం లేదు? లెట్స్ వాచ్. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కీలక పరిణామం. గాజాలో 130 టన్నెల్స్ ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించిన హమాస్ బలం ఈ టన్నెళ్లే. వాళ్ళ బలగం కూడా అవే. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ లక్ష్యం ఆ టన్నెల్స్ ధ్వంసం చేయడం ఒకటే. గాజా స్ట్రిప్ లో గ్రౌండ్ ఆపరేషన్ మొదలైన తర్వాత ఐడిఎఫ్ చేస్తూ వచ్చింది టన్నెళ్ల ధ్వంసమే. గాజాలో కిలోమీటర్ల కొద్దీ ఉన్న ఈ టన్నెల్స్ ని ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తూ వచ్చింది ఇజ్రాయిల్ ఆర్మీ. అలా ఇప్పటి వరకు 130 సొరంగ మార్గాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఈ ప్రక్రియలో అవే టన్నెళ్లలో దాక్కున్న హమాస్ టాప్ కమాండర్స్ ని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ మిషన్ లో ఐడిఎఫ్ అసలైన టార్గెట్ మాత్రం ఒకే ఒక్కడు. అతడు మరెవరూ కాదు, ఇజ్రాయిల్ నయాబ్ బిన్ లాడెన్ గా చెబుతున్న యాహ్య సిన్వర్. ఈ ఒక్కడు హతమైతే దాదాపు ఈ భీకర యుద్ధం కూడా ముగిసిపోయినట్టే. గాజాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇజ్రాయిల్ అతడి కోసమే గాలిస్తోంది. చివరికి యాహ్య సిన్వర్ నక్కి ఉన్న బంకర్ ని ఐడిఎఫ్ గుర్తించింది. దాన్ని చుట్టుముట్టేసింది కూడా. ఇతడే యాహ్య సిన్వర్. ఇజ్రాయిల్ పై అక్టోబర్ 7న జరిగిన విధ్వంసానికి మాస్టర్ మైండ్. అందుకే ఇతడిని నయాబ్ బిన్ లాడెన్ గా ఇజ్రాయిల్ ప్రకటించింది. అతడి లక్ష్యంగానే గాజాలో భూతల దాడులకు ఇజ్రాయిల్ దిగింది. తాజాగా యాహ్య సిన్వర్ ను చుట్టుముట్టామని, అతడున్న బంకర్ ని నియంత్రణలోకి తీసుకున్నామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. గాజా సిటీలోకి ప్రవేశించిన సైన్యం అతడి బంకర్ ను కనుగొందని, సహాయకులతో సంబంధాలు లేకుండా ఒంటరిగా ఉన్నాడని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గ్యాలంట్ వెల్లడించారు. ఇదే సమయంలో యుద్ధం తుది దశకు చేరుకుందని సంచలన ప్రకటన చేశారు. ఒక్కడిని చంపితే యుద్ధం ముగుస్తుందని చెప్పారంటేనే ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల వెనుక అతడి పాత్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే మరోసారి వార్ జోన్ లో యాహ్య సిన్వర్ పేరు మారుమోగుతోంది. 1962లో జన్మించిన సిన్వర్ దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో పెరిగి పెద్దయ్యాడు. అప్పట్లో ఖాన్ యూనిస్ నగరం ఈజిప్ట్ నియంత్రణలో ఉండేది. సిన్వర్ కుటుంబం మొదట్లో అష్కెలోన్ లో స్థిరపడింది. కానీ 1948లో ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించిన తర్వాత గాజాకు తరలి వెళ్లారు. సిన్వర్ గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ స్టడీస్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. సిన్వర్ మొత్తం 24 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. 1982లో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడినందుకు తొలిసారిగా అరెస్ట్ అయ్యాడు. పాలస్తీనా ఉద్యమంలో ఇజ్రాయెల్ గూఢచారులపై దాడులు చేయడానికి సలా షెహడేతో జతకట్టి ఓ గ్రూపును ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్ బలగాల చేతుల్లో షెహడే మరణించిన తర్వాత 2002లో హమాస్ మిలిటరీ విభాగానికి సిన్వర్ సారథ్యం వహించాడు. మరోవైపు 2006లో హమాస్ సైనిక విభాగం ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించడానికి ఫస్ట్ టైం టనెల్ ను ఉపయోగించింది. ఆర్మీ పోస్ట్ పై దాడి చేసి 2 ఇజ్రాయెల్ సైనికుల్ని చంపారు. అనేక మందిని గాయపరిచారు. గిలాడ్ షాలిత్ అనే ఒక సైనికుడిని పట్టుకున్నారు. షాలిత్ 5 ఏళ్ల పాటు బందీగా ఉన్నాడు. ఖైదీల మార్పిడి ఒప్పందంలో 2011లో విడుదలయ్యాడు. షాలిత్ విడుదల కోసం ఇజ్రాయెల్ ఏకంగా 1027 మంది పాలస్తీనియన్, ఇజ్రాయిలీ, అరబ్ ఖైదీలను విడుదల చేసింది. వారిలో ఈ సిన్వర్ ఒకరు. విడుదలైన కొన్ని సంవత్సరాలలో సిన్వర్ హమాస్ లో ముఖ్య నేతగా ఎదిగారు. 2015లో సిన్వర్ ను అమెరికా వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చేంతటి స్థాయికి చేరాడు. 2017లో గాజాలో హమాస్ అధిపతిగా సిన్వర్ ఎన్నికయ్యాడు. ఆ తర్వాత గాజాలో వందలాది టన్నెళ్లు నిర్మించే ప్లాన్ కు సూత్రధారి కూడా యాహ్య సిన్వరే. ఇదిలా ఉంటే హమాస్ పొలిటికల్ బ్యూరో హెడ్ ఇస్మాయిల్ హనియే తర్వాత సిన్వర్ 2వ స్థానంలో నిలిచాడు. హనియే స్వచ్ఛంద ప్రవాసంలో నివసిస్తోన్నందున గాజా వాస్తవ పాలన సిన్వర్ చేతుల మీదే నడిచేది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా దళాలను సమర్థవంతంగా సమీకరించాడు. ఆవేశపూరిత ప్రసంగాలతో పేరు పొందిన సిన్వర్ హమాస్ కు సంపూర్ణ విధేయత చూపేవాడు. హమాస్ కార్యకర్తల నిఘా విషయంలో ఏమాత్రం రాజీకి వచ్చేవాడు కాదని అంటుంటారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ పై ప్రతీకారం కోసం ఏళ్ల తరబడి కుట్రలు చేసి అక్టోబర్ 7న అమలు చేశాడు. ఫలితంగా వేలాది మంది మరణాలకు కారకుడిగా మారాడు. అందుకే ఇజ్రాయెల్ యాహ్య సిన్వర్ ని గాజా బిన్ లాడెన్
గా ప్రకటించింది. తమ దేశంపై దాడులు జరగగానే సిన్వర్ కోసం వేట మొదలుపెట్టింది. చివరికి సిన్వర్ ఏ టన్నెల్స్ అయితే తమకు భద్రత ఇస్తాయని భావించాడో ఆ టన్నెళ్లనే భూస్థాపితం చేస్తూ ఆపరేషన్ ను ముందుకు తీసుకెళ్లింది. తాజాగా ఈ నొటోరియస్ టెర్రరిస్ట్ నక్కిన బంకర్ ని గుర్తించడంతో ఇక అతడి ఎలిమినేషన్ ఒక్కటే మిగిలింది. నిజానికి 130 టన్నులను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ కు యాహియా సిన్వర్ ని ఎలిమినేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. పైగా సహాయకులతో సంబంధాలు లేకుండా ఒంటరిగా ఉన్నాడని గుర్తించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది కూడా. కానీ ఈ విషయంలో ఐడిఎఫ్ కొన్ని నిర్ధారణలు చేసుకుని యాక్షన్ లోకి దిగాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే సిన్వర్ ఉన్న బంకర్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ మరింత క్లారిటీ కోసం వేచి చూస్తోంది. ఈ విషయంలో అన్ని నిర్ధారించుకున్న తర్వాత అతన్ని బయటకు ఈడ్చుకురావచ్చు. ఒకవేళ ఇప్పటికే యాహియా సిన్వర్ ని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతడున్న బంకర్ ని చుట్టుముట్టినట్టు ప్రకటించి 24 గంటలు దాటిపోయాయి. అన్ని నిర్ధారించుకున్న తర్వాత సిన్వర్ ఎలిమినేషన్ పై ప్రకటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే ఇజ్రాయెల్ చెప్పినట్టు యుద్ధం ముగిసిపోవడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే హమాస్ టాప్ కమాండర్లు చాలా వరకు ఎలిమినేట్ అయ్యారు. సిన్వర్ కథ కూడా ముగిసిపోతే హమాస్ తిరిగి కోలుకోవడం అసాధ్యం.